మ్యాంగో క్లస్టర్ జోన్గా విజయనగరం. భోగాపురం పనులు 70% పూర్తి. విజయనగరం జిల్లాను మ్యాంగో క్లస్టర్ జోన్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు దాదాపు 70% పూర్తయ్యాయని, విమానాశ్రయానికి దగ్గరలో ఒక 5 స్టార్ హోటల్ రాబోతోందని తెలిపారు. విమానాశ్రయం పూర్తయితే నీటి సరఫరాకు తారక రామ ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పైడితల్లి ఆలయం, రామతీర్థంలను పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేసి ఆదాయం పెంచుతామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయంలో జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. ఈ గుర్రపుడెక్క కాలవలని, బోధుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. మా కొల్లేరు ప్రాంతంలో అయితే ఈ గుర్రపుడెక్కతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రైతులు కానివ్వండి, పల్లెగారులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. చంపితే చావదు, తీసినా మళ్ళీ పుడతా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అంత ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇప్పుడు ఆ గుర్రపుడెక్కని ఎరువుగా మార్చే అవకాశం ఉందని తెలపడం చాలా సంతోషంగా ఉంది. రైతులు, ప్రజలు, కొల్లేటి ప్రాంత వాసులు, పల్లపు ప్రాంత వాసులు చాలా సంతోషపడుతున్నారు. ఎరువుగా గుర్రపుడెక్క ఆకు ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం. కలెక్టర్ చదలవాడ నాగరాణి. సాగునీటి కాలువల్లో విస్తారంగా పెరిగే గుర్రపుడెక్క ఆకును ఎరువుగా మార్చే దిశగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాల్లో సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క ప్రవాహానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని, సమస్యను పరిష్కరించుకునే అవకాశాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3.50 లక్షల లక్ష్యమన్నారు. ఆక్వా రంగంలో గణనీయమైన ప్రగతి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చేపలు, రొయ్యల సాగు 1.33 లక్షల ఎకరాల నుంచి 1.50 లక్షల ఎకరాలకు పెంచే దిశగా పనిచేస్తున్నామని వివరించారు. జిల్లాలో పశు వైద్యశాలల భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి సహకారం కావాలని కోరారు. గుర్రపుడెక్క ప్రాసెస్ మాత్రం మొదలు పెడితే అద్భుతమైన యూనిట్ అవుతుంది. అది మంచి కుటీర పరిశ్రమ అవుతుంది. ఎవరికాళ్ళు 1 టన్ను అలా లాగితే వస్తుంది. టన్ను అది దానికి పెద్ద కష్టపడవసరంలా, కర్ర పెట్టి లాగితే టన్ను వస్తుంది. తీసుకెళ్ళి ఇంట్లో కుటీర పరిశ్రమగా మార్చుకుని ఎరువుగా మార్చే అవకాశం ఉంటే త్వరితగతిన పూర్తి చేస్తే చాలా సంతోషపడతారు. యువతకు కూడా బోడంతా పని దొరికితే ఆదాయం దొరుకుతుంది.